గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈ బ్లాగ్ లో ఇప్పుడు నేను నార్సింగ్ వెళ్తున్నాను. యాక్చువల్ గా మా పిన్ని ఒక సారీ డిజైన్ చేద్దాం అనుకుంది. సో ఆ సారీ తీసుకోవడానికి మీరు లాస్ట్ బ్లాగ్స్ లో చూసుంటే నేను మదీనాకి వెళ్ళి రెడ్ సారీ కోసం వెతకని స్టోర్ అంటూ లేదు. బట్ మదీనాలో అయితే మాకైతే అంత మంచిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలాగా కొంచెం సిమిలర్ గా కూడా నాకు ఏం దొరకలేదు డైరెక్ట్ సారీస్ అయితే. సో ఇప్పుడు నార్సింగ్ లో ఆల్రెడీ ఆఫర్ రన్ అవుతుంది కదా, లైక్ 50% ఆఫ్, ఫ్లాట్ 15% ఆఫ్ ఏదో అవుతుంది. సో అక్కడ తీసుకుందాం అని చెప్పి నార్సింగ్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లాంటిది ఏమైనా తీసుకుందాము రెడ్ కలర్ లో అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 6 o'clock అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము. మా చిన్నోడు వస్తాడని ఏడుస్తాడేమో మరి చూడాలి. ఇప్పుడు కూడా స్టార్ట్ అవ్వకపోతే రిటర్న్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోద్ది. ఐ థింక్ నేను అక్కడ రీచ్ అయ్యేటప్పటికే డార్క్ అయిపోద్ది అనుకుంటా. బట్ వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందా అనే భయం కూడా ఉంది నాకు. సో ఇప్పుడే ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో వచ్చిన తర్వాత మనం అయితే స్టార్ట్ అయిపోదాము. నేను కుదిరితే కలెక్షన్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మోస్ట్లీ ఇప్పుడు వెళ్తుంది దానికోసమే కాబట్టి, ఆ సారీ కోసమే కాబట్టి అదే చూపిస్తాను. అండ్ ఇంకా కలెక్షన్స్ ఏమున్నాయి, ఏం బాగున్నాయి అని చెప్పి మోస్ట్లీ వ్లాగ్ చేయడానికే ట్రై చేస్తాను అక్కడ. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ అండ్ లెట్స్ గెట్ గోయింగ్ గైస్. ఆ రోజు అయితే అసలు ఏమైందో తెలియదు కానీ ర్యాపిడో అయితే అస్సలు బుక్ అవ్వలేదు. బుక్ అయినా సరే వెంటనే క్యాన్సిల్ అయిపోయేది. ఫైనల్ గా ఒక అతను అయితే పిక్ చేసుకున్నారు. బట్ మా ఆటో అతను తీసుకెళ్లే స్పీడ్ కి అయితే హాఫ్ అన్ అవర్ లో వెళ్లాల్సిన మేము 1 hour 15 minutes పట్టింది మాకు అమీర్పేట్ రీచ్ అవ్వడానికి. అంత స్లోగా తీసుకెళ్లారు. అండ్ ట్రాఫిక్ కూడా అట్లనే ఉందనుకోండి. బట్ అమీర్పేట్ కి అయితే అంత డిస్టెన్స్ లేదు, తక్కువ డిస్టెన్స్ అయినా సరే అతను తీసుకెళ్లిన స్పీడ్ కి అయితే మాకు రీచ్ అవ్వడానికి 1 hour 15 minutes పట్టింది. అక్కడే మాకు సగం ఇంట్రెస్ట్ పోయిందనమాట నార్సింగ్ వెళ్ళాలని చెప్పి. ఫైనల్ గా ఇంకా నార్సింగ్ అయితే రీచ్ అయ్యాము. అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది, సర్లే వచ్చేసాం కదా ఇంకా అని చెప్పి. స్టోర్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ లావెండర్ కలర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కనిపించింది నాకు. దాని మీద ఉన్న వైట్ బుటీస్ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఎలివేట్ అవుతున్నాయి. కుర్తీ స్టిచ్ చేయించుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటది. ఇంకా అందులో ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి, లైక్ బటర్ ఎల్లో, స్కై బ్లూ అవన్నీ. కానీ నేను ఎందుకో ఇంకా ఫ్యాబ్రిక్స్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను. నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ ఇంకా స్టిచ్ చేయించుకోలేదు. అవి స్టిచ్ చేయించుకున్న తర్వాత కొత్త ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి నేనైతే ఏ ఫ్యాబ్రిక్ తీసుకోలేదు ఈసారి వెళ్ళినప్పుడు. అండ్ సారీస్ కోసం వెళ్ళాం కాబట్టి సారీస్ చూడడానికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్స్ అయితే నాకు చాలా నచ్చాయి. లెహెంగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటది. అండ్ ఇంకా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా చూస్తున్నాను నేను. నాకు ఒక డిజైనర్ అవుట్ఫిట్ కావాలి. ముందు ముందు చాలా ఈవెంట్స్ ఉన్నాయి నాకు. సో డిజైనర్ అవుట్ఫిట్ చేద్దామని చెప్పి చూస్తే ఇది ఒక్కటే బాగుంది. ఇది కూడా నాకు బాగా హెవీగా అనిపించింది. సో అందుకని చెప్పి ఇది కూడా తీసుకోలేదు. ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ లెహెంగాస్ అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే గైస్. కానీ ఇంకెక్కడ డైవర్ట్ అవ్వకుండా మేము సారీస్ చూడడానికి వచ్చాం కాబట్టి డైరెక్ట్ గా ఇంకా డిజైనర్ సారీ సెక్షన్ కి అయితే వచ్చేసాము. మాకు కావాల్సింది అయితే ఇన్స్పో ఇది జాన్వీ కపూర్ రీసెంట్ గా స్టైల్ చేశారు కదా, లైక్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో సారీ. సో కొంచెం అట్లా సిమిలర్ గా ఉన్నది తీసుకుందాం అనుకున్నాము. బట్ లిటరల్ గా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరే ఉండదు అనిపిస్తుంది గైస్ నాకైతే. ఎందుకో ఈ సారీ అయితే చూసినప్పుడు అంత నచ్చలేదు. అండ్ రెడ్ కలర్ సారీ కలెక్షన్ కూడా చాలా తక్కువ ఉంది. అంటే మనకు కావాల్సినవే తక్కువ ఉంటాయా లేకపోతే ఏంటా అని చెప్పి నాకైతే ఏం అర్థం అవ్వలేదు. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుండింది ప్రతి సారీ మీద. అండ్ ఎంటైర్ స్టోర్ మీదే 15% ఆఫ్ ఇచ్చారు గైస్ వీళ్ళు. అది కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా మేము ఇక్కడ రెడ్ సారీ చూడడానికి వచ్చాం కాబట్టి ఓన్లీ రెడ్ సారీస్ మాత్రమే తీపిస్తున్నాము. మళ్ళీ వేరే ఏమైనా తీపిస్తే కొంచెం డైవర్ట్ అయిపోతామేమో అని చెప్పి చిన్న భయం అనమాట. సో అందుకే ఓన్లీ రెడ్ సారీసే చూస్తున్నాం ఇక్కడ. గైస్ ఈ నర్సింగ్ లో అయితే ఏం దొరకలేనట్టే. సారీస్ అయితే అసలు ఏం దొరకలేదు. లిటరల్ గా మాకు రీచ్ అవ్వడానికి 1 hour పట్టింది. అదే కొంచెం ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నా నేను. దుపట్టా చూడాలి. సో దుపట్టా చూసి దుపట్టా ఉంటే తీసుకోవాలి. ఫ్యాబ్రిక్స్ కూడా చూద్దాము. ఈ నర్సింగ్ లో ఇప్పుడు మేము వెళ్ళిన నర్సింగ్ లో అయితే ఏమీ తీసుకోలేదు. నాకు దుపట్టా కూడా దొరకలేదు. సో ఇంకా బయటకు అయితే వచ్చేసాము. పక్కనే ఇంకొక నర్సింగ్ ఉంటుంది పాతది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. బట్ విఆర్కే సిల్క్స్ లో ఆఫర్స్ ఉన్నాయి, అప్ టు 70% ఆఫ్ అని చెప్పేసింది. సో విఆర్కే సిల్క్స్ కి అయితే వెళ్తున్నాం. ఎప్పుడు చెన్నైయా? ఓకే పద.
చెన్నై షాపింగ్ మాల్ లోకి వెళ్తాం ఇప్పుడు. దాని తర్వాత మేము విఆర్కే సిల్క్స్ కి వెళ్తాం అనమాట. ఓకే, ఐ థింక్ వీడియో అలో చేయరు అనుకుంటా. వీడియో అలో చేస్తే తీస్తాను. ఇప్పుడైతే చెన్నై షాపింగ్ మాల్ కి వచ్చాం మేము. ఇక్కడ ఈ సారీ అయితే పర్ఫెక్ట్ అనిపించింది, బట్ ఎందుకో అంత లుక్ లేదు అనిపించింది నాకు. సారీ అయితే పర్ఫెక్ట్ గా మేము ఎలా కావాలనుకున్నామో ఆ లైన్స్ గానీ బార్డర్ గానీ అన్ని సిమిలర్ ఉన్నాయి, బట్ అంత లుక్ రాలేదు. లైక్ వేసుకుంటే అంత ఎలిగెంట్ గా లేదు అనిపించింది. నేను వాళ్ళని అడిగాను వీడియో రికార్డ్ చేసుకోవచ్చా అని చెప్పి, వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే తీస్తున్నాను. అండ్ దీనికైతే రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ తో మాకు సంబంధం లేదు, ఎందుకంటే వీఆర్ గోయింగ్ విత్ గ్రీన్ కలర్ అనమాట. సో ఓన్లీ సారీ ఎలా ఉంది అనే చూసుకుంటున్నాం గానీ నాకే కాదు మా పిన్నికి కూడా అంత లుక్ రాలేదు అనిపించిందంట. సక్సెస్ఫుల్ గా చెన్నై షాపింగ్ మాల్ లో అయితే ఏం దొరకలేదు. ఇప్పుడు విఆర్కే సిల్క్స్ కి వెళ్తున్నాము. పక్కనే చూసాం కానీ రొటీన్ గా ఉన్న డిజైన్స్ కనిపించాయి మాకు. సో అందుకని ఇప్పుడైతే విఆర్కే సిల్క్స్ కి వెళ్తున్నాము. లెట్స్ సీ అక్కడ దొరకదో లేదంటే మళ్ళా నర్సింగే, పాత నర్సింగ్ ఉంటది అటుపక్క, దానికి వెళ్ళడమే. ఈ రీక్రియేషన్ ఎందుకు కొంచెం కష్టంగానే ఉంది గైస్. వాట్ డు యు సే బ్రో? చాలా కష్టం. ఎస్, లెట్స్ సీ గైస్. విఆర్కే సిల్క్స్ లో అయితే ఒక్కటి కూడా నచ్చలేదు నాకు. లైక్ లిటరల్ గా ఒకటి కూడా ఓపెన్ చేసి కూడా చూడలేదు మేము, అంత బాగాలేదు. సో నార్సింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు గైస్. ఇంకో నార్సింగ్ వచ్చాము. ఫ్యాబ్రిక్స్ లో అయితే రెడ్ కలర్ ఏం కనిపించలేదు. సారీస్ కోసం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము, చూద్దాం. మళ్ళీ ఇక్కడ డిజైనర్ సారీస్ దగ్గర రెడ్ కలర్ లో ఏమున్నాయి అవన్నీ తీయమని చెప్పాము. ఈ నార్సింగ్ లో అయితే రెడ్ కలర్ లో కొన్ని సారీస్ అయితే ఉన్నాయి. లైక్ డిజైనర్ సారీస్ మాకు కావాల్సిన లాంటి సారీస్ అయితే ఉన్నాయి. ముందెళ్ళిన నార్సింగ్ లో అయితే ఓన్లీ కొన్ని కలెక్షన్ మాత్రమే ఉంది. లిటరల్లీ మేము ఒక 3 సారీస్ చూసాం అంతే, అంతకన్నా ఎక్కువ ఆప్షన్స్ ఏం కనిపించలేదు మాకు. బట్ ఇక్కడ అయితే కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ కనిపించాయి మాకు. ఒక 7 సారీస్ వరకు ఏమో చూసాము. అక్కడ ఈ స్పేస్ సిల్క్ లో ఉన్న సారీస్ మాకు బాగా సూట్ అవుతాయి అనిపించింది. ఈ సారీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ సారీ అయితే బాగుంది. ఫస్ట్ మా పిన్ని ఈ సారీ సెలెక్ట్ చేసుకుంది, కానీ ఇది ఎందుకో మాకు అంత సిమిలర్ గా అనిపించలేదు. అండ్ వర్క్ కూడా అంత ఫైన్ గా లేదు అన్నట్టు అనిపించింది. అండ్ ఇది ఎక్స్పెన్సివ్ గా 4.1K సంథింగ్ ఉంది. సో ఈ సారీ ట్రై చేయమని చెప్పాను. ఈ సారీ వేసుకోగానే అసలు ఎంత లుక్ వచ్చిందంటే లిటిల్ గా నాకైతే చాలా నచ్చింది. ఇది డార్క్ రెడ్ లాగా అనిపిస్తుంది ఇందులో. ఇదే నచ్చింది నాకు. ఇట్లా పెట్టు. బాగుంది, ఇది బాగుంది. నెక్స్ట్ ఈ సారీ కూడా కొంచెం సిమిలర్ గా అనిపించి ఇది కూడా తీపిచ్చాము. ఇది కూడా స్పేస్ సిల్క్ లోనే ఉంది. కొంచెం ఇందాక మాకు నచ్చిన సారీ ఈ సారీ కొంచెం సిమిలర్ గా ఉన్నాయి, బట్ డిజైన్ మాత్రం కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఇందులో కొంచెం హెవీ వర్క్ వచ్చింది. మేము ముందు చూసింది మాకు నచ్చింది అయితే కొంచెం లైట్ గా వచ్చింది వర్క్, బట్ నాకు ఎందుకో అదే నచ్చింది. బట్ ఇది కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పాను మా పిన్నికి. ట్రై చేసినప్పుడు ఇది కూడా చాలా మంచిగా కనిపించింది, కానీ ఇందులో కొంచెం గోల్డ్ ఎక్కువ ఎలివేట్ అయిపోతుంది అనిపించింది. అందుకని చెప్పి మేము ఆ సారీకే స్టిక్ అయి ఉన్నాము. అదే నచ్చింది. ఇక్కడ మా పిన్ అయితే ఈ 2 సారీస్ లో ఏ సారీ పిక్ చేసుకోవాలని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది. లుక్ అదే వచ్చింది పిన్ని. ఇక్కడ నేను కూడా ఈ సారీ ట్రై చేసి చూసాను. నాకు కూడా ఈ సారీ చాలా నచ్చింది. పర్ఫెక్ట్ రెడ్ కలర్ లో ఉంది గైస్. నేను చూసిన ఇంకొకటి అయితే కొంచెం పింకిష్ షేడ్ వచ్చింది, బట్ ఇదైతే చాలా నచ్చింది. పర్ఫెక్ట్ డార్క్ రెడ్ లాగా అనిపిస్తుంది. ఇది బాగుంది పిన్ని. గో ఫర్ దిస్. ఆ రెడ్ డ్రాప్ అయిపో. మా పిన్నికి కూడా ఈ రెడ్ కలర్ సారీ నచ్చింది. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇద్దరు వేసుకొని ఏది బాగుందా అని చెప్పి చూసుకుంటున్నాం. ఇక్కడ కలర్ బాగుంది. అది నచ్చిందా? ఇదే నచ్చింది. ఇదా? వీఆర్ ఓటింగ్ ఫర్ దిస్ అండ్ వీఆర్ గోయింగ్ విత్ దిస్. ఇది
ఈ సారీకి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. బట్ మేమైతే బ్లౌజ్ యూజ్ చేయము మోస్ట్‌లీ. ఎందుకంటే గ్రీనే చూజ్ చేసుకుంటాం కాబట్టి. సో, ఇది వేదాంశికి ఇంకేమైనా కుట్టించొచ్చు. అండ్ ఈ బ్లాక్ కలర్ సారీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ప్రైస్ కూడా చెక్ చేశాను నేను. కొంచెం ఎక్స్‌పెన్సివే ఉంది. అందుకనే తీసుకోలేదు. అండ్ దట్ టూ బ్లాక్ సారీ ఈస్ లైక్ అంత ప్రిఫర్ చేయరు మా ఇంట్లో. అందుకనే తీసుకోలేదు. ఇంకా ఈ బ్లాక్ సారీ అయిపోయిన తర్వాత మా పిన్నికి బ్లూ కలర్ సారీ బాగా నచ్చింది. జనరల్‌గా ఇంట్లో ఫంక్షన్స్‌కి లేకపోతే పూజలకి కట్టుకోవడానికి ఉంటదని చెప్పి తీసుకుందాం అనుకుంది గానీ, నాకెందుకో పర్సనల్‌గా ఇదంతా నచ్చలేదు. సారీ ఈజ్ ఓకే. బట్ ఆ బడ్జెట్‌కి ఇది ఎక్కువ అనిపించింది. ఇది 2.5K 2.7K ఉంది. గైస్ సక్సెస్‌ఫుల్‌గా రెడ్ సారీ దొరికేసింది. ఇప్పుడు దానికోసం బ్లౌజ్ కోసం చూస్తున్నాము. యాక్చువల్‌గా పైకొచ్చాము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి లైక్ డ్రెసెస్ ఉంటాయని చెప్పి చూద్దాం. పైన డ్రెసెస్ సెక్షన్‌లో ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది. కాటన్ మెటీరియల్ ఉంది. అండ్ ఇది యాంకిల్ లెంత్ ఫ్రాక్ అనమాట. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. బట్ 1000 రూపీస్ ఉంది. సో, అంత ఎక్కువ అనిపించి తీసుకోలేదు నేను. ఐ జస్ట్ బ్రోక్ మై నెయిల్ గైస్. సూపర్ పెయిన్‌ఫుల్. అండ్ ఇది కూడా కొంచెం బ్రేక్ అయింది. ఇఫ్ యూ కెన్ సీ సూపర్ పెయిన్‌ఫుల్ ఉన్నాయి గైస్ నా 2 హ్యాండ్స్. సారీ అయితే దొరికేసింది కాబట్టి ఇంకా సారీ కోసం జ్యువెలరీ చూద్దాం అని చెప్పి ఈ స్టోర్‌కి అయితే వచ్చాం మేము. విక్టోరియన్ జ్యువెలరీ కోసం చూస్తున్నాం మేము. దట్ టూ గ్రీన్ కలర్ లో ఉన్నది. ఇక్కడ మేము గ్రీన్ కలర్ విక్టోరియా సెట్స్ గురించి చూస్తున్నాము. కొంచెం తక్కువ ఆప్షన్సే కనిపించాయి నాకు కంపారిటివ్లీ విత్ బేగం బజార్. నేను ఇక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంటది అనుకున్నాను. యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ లో చూసి అయితే వెళ్ళాను. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేను విక్టోరియాలో ఈ వైట్ కలర్ సెట్ అయితే చూస్తున్నాను. నా దగ్గర ఒక లెహెంగా ఉంది. దానికి సూట్ అయ్యేలా అయితే చూస్తున్నాను నేను. ఈ లోపు నాకైతే మ్యాంగో మాల కనిపించింది. ఎప్పటి నుంచో నేను మ్యాంగో మాల కొందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే జడావ్లో షార్ట్ అండ్ లాంగ్ రెండు ఉన్నాయి. నాకైతే చూడగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే 2-in-1 దొరికింది. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండింది. 11,000 ఏమో ఉంది. షార్ట్ 9,000 ఉంది. లాంగ్ అయితే 11,000 ఉంది. బట్ నాకు షార్ట్ అండ్ లాంగ్ రెండు బాగా నచ్చాయి. ఒకసారి ట్రై చేద్దామని చూస్తే నా ఫేస్ కి ఎందుకో అంత మంచిగా సూట్ అయినట్టు అనిపించలేదు. అంటే నేను సన్నగా ఉంటాను కదా. బట్ నా ఫేస్ కి ఎక్కువ అదే కనిపిస్తుంది నాకన్నా. పెద్దది ఉంది కాబట్టి అది. సో అందుకని చెప్పి తీసుకోలేదు నేను. బట్ నాకు ఒకసారి లాంగ్ ట్రై చేయాలని ఉంది. ఎందుకంటే నవరాత్రి వస్తుంది, వరమహాలక్ష్మి వ్రతం వస్తుంది. సో వీటన్నిటి కోసం నాకు లాంగ్ హారమ్స్ కావాలని చెప్పి చూస్తున్నాను నేను. బేగం బజార్ లో కూడా చూశాను. బట్ ఇక్కడ ఒకసారి మ్యాంగోమాల వేసుకొని చూద్దామని చూశాను. షార్ట్ అయితే బాగానే ఉంది కానీ అది బాగా ఎక్కువ హైలైట్ అయిపోతుంది. నా ఫేస్ కి అంత మంచిగా సూట్ అయినట్టు అనిపించలేదు. సో ఇక్కడ లాంగ్ అయితే ట్రై చేస్తున్నాను. నేను లాంగ్ ఇలా వేసుకోగానే మా పిన్న అయితే అమ్మోర్లా ఉన్నావు, ఎందుకు నీకు అవసరమా అని చెప్పి అన్నది. సో ఇంకా లాంగ్ కూడా నాకు చాలా హ్యూజ్ అయిపోయింది. లాంగ్ అయితే ఇంకా చాలా బరువు ఉంది గైస్. ఈ రెండు అయితే చాలా ఎక్కువ బరువు ఉన్నాయి. దట్టు 2-in-1 కాబట్టి చాలా ఎక్కువ కుందన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ అన్ని వైట్ ఉన్నాయి అండ్ అదర్ సైడ్ అన్ని పింక్ ఉన్నాయి అనమాట. దానివల్ల ఇంకా ఎక్కువ బరువు అయిపోయింది. సో అందుకని చెప్పి రెండు తీసుకోలేదు. అయినా 11,000 ఈజ్ లైక్ వే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. బట్ జడావ్ కుందన్కి అయితే పెట్టచ్చు, కానీ నాకు ఎందుకో సూట్ అవ్వలేదు కదా, ఎందుకు ఇంకా అంత బడ్జెట్ పెట్టి తీసుకోవడం అని చెప్పి తీసుకోలేదు ప్రెసెంట్ అయితే. మేబీ ఫ్యూచర్ లో తీసుకుంటానేమో. నెక్స్ట్ విక్టోరియాలో ఈ చెంపస్వరాలు అయితే చూసాము. ఇవైతే సేమ్ నాకు ఎలా కావాలో అలానే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా అవసరం ఉన్నాయి. ఆ గ్రీన్ బీడ్స్ కూడా చాలా క్వాలిటీ అనిపించాయి నాకు. విక్టోరియాలో దొరికాయి, దట్టు చాలా బాగున్నాయి. నాకు క్వాలిటీ కూడా చాలా నచ్చాయి. బట్ ఇది కూడా కొంచెం ఒక 1100 చేంజ్ ఏమో ఉంది. బట్ ఎక్స్పెన్సివ్ అయినా క్వాలిటీ అయితే బాగుంది అనిపించింది నాకైతే. ఈ మోజోనైట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. విక్టోరియా కాదు, ఇవి మోజోనైట్స్.
ఫైనల్‌గా ఆ చెంపస్వరాలు అండ్ ఇయర్ రింగ్స్ ఈ 2 అయితే తీసుకున్నాం మేము. నాకైతే చాలా నచ్చింది. ఈ పర్ల్స్‌ది కూడా చాలా బావుంది డిఫరెంట్‌గా. బట్ నా ఫేస్‌కి అది పెద్దదయిపోయింది అనిపించింది. ఇంక అందుకే అది తీసుకోలేదు. ఆ మోజోనైట్స్‌ది అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉండింది. అది అండ్ చెంపస్వరాలు తీసుకున్నాము. కుదిరితే నేను లాస్ట్‌లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను. ఫైనల్‌గా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికి 11:30 ఆర్ సంథింగ్ అంత అయింది టైం అయితే. సో యాహ్ గైస్, ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and join this beautiful family. See you in my next vlog. Until then, stay happy and keep smiling. Bye guys.